హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి బొంబాయి చట్నీ. నేను చేసే ఈ చట్నీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది, కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 మినిట్ పాటు దీన్ని ఫ్రై చేసుకుందాం. పిండి కలర్ చేంజ్ అవ్వకుండా జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా పిండిని ఫస్ట్ కలుపుకోవాలి. ఆ తర్వాత రిమైనింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 3 టేబుల్ స్పూన్ శనగపిండికి మనకి 400 ml వాటర్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని ఇలా పొడి క్లాత్తో ఒకసారి తుడిచేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి తుంచిన 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ అల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 3 గ్రీన్ చిల్లీస్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా ఆనియన్స్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టమాటో పీసెస్ అనేవి బాగా మగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వీటిని మగ్గించుకొని ఆ తర్వాత ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి వాటర్ ఉంది కదండి, దాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మనం ఈ విధంగా కలుపుకుంటూ ఈ చట్నీని 3 నుండి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చట్నీ అనేది చిక్కబడుతుంది. చూసారు కదండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన చట్నీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చట్నీ కొంచెం చల్లారిన తర్వాత మనకి చిక్కబడుతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన సింపుల్ అండ్ టేస్టీ బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇది అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.